దేవుడు సూత్రం అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, చెయ్యి బాగాలేకపోతే మంగళవారం ప్రార్థనకి అమ్మని తీసుకొస్తే 2-3 హాస్పిటల్ తిప్పినా కానీ ఆపరేషన్ అంటున్నారు. మళ్ళీ నార్మల్గా ఆపరేషన్ అన్నారంటే ఏమైంది అమ్మకి? చెయ్యి బాగాలేదు. చెయ్యి ఏమైంది? ఏదో కండ పెరిగింది అన్నారు. దాని ఆపరేషన్ మందుల వల్ల తగ్గిపోద్ది అని చెప్పారు. 2-3 హాస్పిటల్ తిప్పినాం. మేము ఎటు పోను మాకు తెలవలా. మంగళవారం ప్రార్థనకు వచ్చినాక ఈసారి మంగళవారం లోపు మా అమ్మకు ఆపరేషన్ కానీ మందుల వల్ల కానీ రెండిట్లు ఏదో ఒకటి చేయి దేవుడా అని అనుకొని పోయిన తర్వాత వచ్చే మంగళవారానికి ఫస్ట్ ఆడైతే చూపించుకున్నాము. ఆన్నే ఆపరేషన్ అయింది. ఇప్పుడు చిన్నగా పని చేసుకుంటుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక. వారి విశ్వాసాన్ని బట్టి వారికి మేలు జరిగింది అంటున్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి వందనాలు. మా నాన్నకి బాగా సడుగు నొప్పి వచ్చింది, అసలు నడవలేకపోతా ఉన్నాడు. తగ్గిపోతే యేసయ్య అని మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా. ప్రేరాయిలు పూసా, నాన్నకి తగ్గిపోయింది. అలాగే మా అన్న వదిన్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకురావాలని 2 నెలల నుంచి చాలా ప్రయత్నించా. వాళ్ళని తీసుకురాలేకపోయా. యేసయ్య వాళ్ళిద్దరిని మీరే నడిపించుకోండి అయ్యా అని ప్రేయర్ చేసుకున్నా. నీ సాక్షి బిడ్డగా నిలబడతానయ్యా అనుకున్నా. వాళ్ళిద్దరు ఈరోజు నడిచొచ్చు. సడుగు నొప్పి నుంచి యేసు ప్రభు స్వస్థపరిచాడు. అలాగే వారి కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. 2 రోజులు బెరగాలి పోయినయ్యా, జలుబు దగ్గు తీసుకుంది, జ్వరం వచ్చింది, లేయలే. యేసయ్యా నీ సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేసుకొని శాసనం చదువుతానంటే యేసు నాకు బాగా ఇచ్చిండయ్యా. 5 రోజులు తగ్గిపోయింది మొత్తం. ఏ ఊరు మీది? గంగారం నుంచి వస్తున్నావు. చూడండి, ఆ బిడ్డకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు అయిన యేసు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. నాకు సాధ్యం ఏంటంటే కడుపులు నొప్పి అయితే హాస్పిటల్ వెళ్ళా. మా గర్భసంచికి పోత వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మ చేపిస్తామని కొడుకు అంటాడు. ఏం కదయ్యా, అదే తగ్గితే నేను మంగళవారం సన్నిధిలో సాధ్యం చెబుతా. తగ్గితే మళ్ళీ పోయి చూపించుకుంటాం, ఆపరేషన్ అవసరం లేదు, బాగానే ఉన్నదని. ఇక్కడికి రాకముందు ఆపరేషన్ చేయాలన్నారు. ఇక్కడికి సమస్య వచ్చింది కాబట్టి ప్రార్థనలకు వచ్చావు. ఇక్కడ దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఏకీవించావు. మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే అవసరం లేదన్నారు ఆపరేషన్. ఎవరు చేశారు ఈ కార్యం? మరి చెప్పమ్మా గట్టిగా. యేసు ప్రభు ఆ బిడ్డను గర్భసంచి బాగు చేశాడు. యేసు ప్రభు గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏ ఊరు మా మీది? ఐటీ వరం నుంచి వస్తుంది. ప్రార్థన చేయించుకుంటున్నావు ప్రతిరోజు ఫోన్ చేసి. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. చెయ్యి జాలు వచ్చింది, జాలు తగ్గిపోయింది, చెయ్యి జాలు తగ్గిపోయింది. ప్రభువే గొప్ప కార్యం చేయవాడు. గట్టిగా చెప్పండి, దేవుని మహిమ పరుద్దాం. ప్రార్థన ఆలకించువాడు మన యేసయ్య. చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను, బాగున్నా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. నేను చెప్పే శాస్త్రం ఏంటంటే, మా ఆయనకి 2 కాళ్ళు బొబ్బలు వచ్చింది, ఇంతలానా పై కళ్ళు వచ్చాయి బాగా. హాస్పిటల్ తీసుకెళ్తే 2 కాళ్ళు తీసేయాలని చెప్పారు. అయ్యో చెప్పారంట. ఇంటికి వచ్చి ఏడిచాడు. 2 కాళ్ళు తీసేయాలంటున్నారు. నాకేం తిట్టిందని ఏడుస్తుంటే నేను బాగా ఏడిసి ప్రార్థన చేస్తాను. నా భర్త అయ్యా ఎంత మోరుకత్తుడైనా నేను ఈమంతా నీ చర్చికి వస్తున్నా, నా భర్తకి నేను చర్చికి పోతుంటే భర్త కట్టయినదంటే ఎంతమంది అంటారు అయ్యా నన్నని ఏడ్చి ప్రార్థన చేశాను. రోజు ఇంటికి ఏడ్చేదాన్ని నా భర్త కాళ్ళు తీసేయకుండా ఉండాలని. కానీ దేవుడి కృప వాళ్ళ కాళ్ళు తీసేయకుండా స్వస్థపరిచిండు, ఒళ్ళంతా అవుతుందని చెప్పారు. అలాంటిది బాగుంది. మళ్ళీ గుల్ల రాకుండా ఉంటే నేను ఇంక శాసన తగ్గిపోయిందమ్మా. వాపులంతా తగ్గిపోయినాయి. ఏ ఊరు పేరు కూడా చెప్పండి. అది కుర్చేడు దగ్గర నుంచి వస్తున్నారు సహోదరి. తన భర్తకు ఉన్నటువంటి ఆ సమస్య పోవాలని ఆ బిడ్డ సాక్షి బిడ్డగా నిలబడతానని వాగ్దానం చేసుకుందంట. దేవుడు అద్భుతముగా ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు, తన భర్తకి స్వస్థత ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ అమ్మకు నా వందనాలు. నేను ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి వస్తున్నా. అయితే దేవుడు నాకు ఒక సాక్ష్యం నాకు గుర్తు చేస్తున్నాడు. నేను మా పిల్లోడు 6వ నెల పిల్లోడు అప్పుడైతే ఆడ దర్శిలో అద్దెకి పెట్టిండ్రు, చిన్న రూమ్ తీసుకున్నప్పుడు. అప్పుడైతే అద్దెకి తీసుకొని నీళ్ళు పెట్టేటప్పుడు నా కొడుకు 6వ నెల అబ్బాయి అయితే మా అత్త ఏం చేసిందంటే పాత పాలు నేను దాపేది. పాత పాలు దాపుతుంటే ఆమె ఏం చేసిందంటే డేటాయిలు వేసి నేను ఉడికి నీళ్ళు వేసి డబ్బా ఆడ పెడితే ఆమె ఏం చేసిందంటే పండించి వచ్చి మా అబ్బాయి ఏడుతుంటే తాపింది.
తాపితే నేనేం చేసిన అంటే ఇంకా హాస్పిటల్కి బాలయ్య డాక్టర్కి అడిగిపోయినాం, దర్శి అడిగిపోయినాము, మరి ఇక్కడ దద్దాలమ్మ గుడికి వెళ్ళి శ్రీనివాసరావుకి అడిగిపోయినాం. వాడు 3 రోజులు ఉన్నాం, ఎక్కడా దగ్గకపోతే ఆయన అన్నాడు ఒంగోలు బోండి సంతమామ హాస్పిటల్కి పిల్లల డాక్టర్ కాడికి అన్నాడు. అట్ట 20 రోజులు అట్టే ఇరేషనాలు అయితేనే అసలు తగ్గట్లే ఎక్కడ చూపించినా. ఇంకా అప్పుడైతే మేము ఇంకా ఒంగోలు పోదామని రెడీ అయ్యి పోతున్నాం, మా ఆయన నేను. మంగళవారం రోజే పోతుంటే అప్పుడు దైవజన్ రోజులు అక్కడ చిన్న రేకుల షెడ్ తీసుకొని అక్కడ ప్రార్థన చేస్తారు. అందరు ఆటో దిగి వెళ్తా ఉన్నారు చాలామంది. వెళ్తుంటే నేను అనుకున్నాను ఆయన ఈ ఒక్కసారి చూద్దాం, చాలా మంది పోతుండ్రు, దైవజనుడికి అడిగిపోయి అసలు ప్రార్థన చేసుకొని పోదామని మా ఆయన్ని బలవంతంగా తీసుకొని నా కొడుకుని తీసుకొని అక్కడికి వెళ్ళా ఆ చిన్న రూములలో. అప్పుడు అన్న ఏం చేసినట్టే 10 మందికి ఒకసారి చేసి పంపిస్తున్నాడు జనం సరిపోక. అప్పుడు నేను ఇంక విశ్వాసంతో పోయి ఇది ఎప్పుడంటే 2015లో సంగతి చెప్తున్నావు. అయితే దేవుడు గుర్తు చేసి ఇస్తాడు. అయితే ఆ రోజు సాక్ష్యం చెబుదామంటే చెప్పలేకపోయినా ఇదేముందిలే అని. అప్పుడు ఇంకా బాగా ఏడ్చుకుంటుంటే ఇంక వేసి రక్తం తీసుకుపోయి అందరు సాక్ష్యాలు చదువుతుండ్రు, బాగా గొప్ప సాక్ష్యాలు చదువుతుండ్రు, అందరూ సారాయి గురించి చదువుతుండ్రు. నేను కూడా అనుకున్నా అప్పుడు మా ఆయన తాగుతున్నాడు, బాగా తాగుతుంటే నేను అనుకున్నా మా ఆయన తాగుడు మానాలి, నా కొడుకు కూడా ఇప్పుడు ఒంగోలు బొమ్మని చెప్పిర్రు, నేను ఒంగోలు పాలేను తండ్రి, నువ్వు కానీ తగ్గితే నేను మళ్ళీ వచ్చే మంగళవారం వస్తానని వేసి రక్తం కొనుక్కొని మా అబ్బాయి పొట్టకు పూసి ఏడుచుకుంటా ఉన్నా. నేను ఏడుస్తుంటే వాడు పొట్ట మీద నీళ్ళు పడేది. ఇప్పుడు వచ్చింది కూడా నా కొడుకు, ఇప్పుడు వాడు 11 సంవత్సరాలు. అయితే దేవుడు నాకు గుర్తు చేసిండు. ఇప్పుడు మళ్ళీ నా కూతురికి ఇప్పుడు 15 సంవత్సరాలు. అమ్మాయి తోటి వాళ్ళందరూ పుష్పతే అయినరు, అమ్మాయి పుష్పతే కాల, అందరు ఎక్తాలు చేస్తుండ్రు. ఎందుకు ఈ అమ్మాయి తోటి వాళ్ళందరూ అవ్విరు అవ్వలేదని ఎక్తాలు చేస్తుంటే మా అమ్మాయి ఎందుకు అందరు అంటారు అంది. నేను ఇంకా మంగళవారం రోజు వేసి రక్తం పొట్టకు పూసి అయ్యా నా కొడుక్కి అప్పుడు అంతలా కూడా తగ్గించి నువ్వు తండ్రి, మరి ఇది కూడా అవమానంగా మా అమ్మాయిని అట్ట అంటున్నారు తండ్రి అని నేను వేసి రక్తం అంతా పొట్టకు పూసిన. అమ్మాయి పూసిన మంగళవారం తర్వాత తెల్లారే అమ్మాయి పుష్పతి అయింది. దేవుడు ఘనంగా జరిగిచ్చిండు.